బీసీల రిజర్వేషన్ అంశంలో బీజేపీ డ్రామాలు ఆడుతుందని కవిత అన్నారు. ఈ విషయంలో బీజేపీ డబుల్ గేమ్ ఆడుతుందన్నారు. కాంగ్రెస్ హడావుడిగా జీవో ఎందుకు తీసుకొచ్చిందో చెప్పాలంటున్న కవితతో మా ప్రతినిధి రాధిక ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ లో బీసీ బంద్ లో భాగంగా కవిత పాల్గొన్నారు. ఒకసారి కవితతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. బీసీ బంద్ కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఆందోళనలు జరుగుతున్నాయి. జాగృతికి సంబంధించి ఖైరతాబాద్ లో చాలా సేపటి నుంచి ఇక్కడ మానవహారం నిర్వహించి ఆందోళన చేస్తున్నారు. అసలు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రధానంగా ఒక్కటే అండి, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అయినా, భారతీయ జనతా పార్టీ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా బీసీలకు చిత్తశుద్దితో మద్దతు ఇస్తే ఇప్పటికెప్పుడో బిల్లు పాస్ అవ్వాలి. అట్లా చేయకుండా ఇవ్వాల్సినటువంటి బీజేపీ పార్టీ కూడా బంద్కు మద్దతు ఇస్తుంది. దొంగ జీవోలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ మద్దతు ఇస్తుంది. ఇటువంటి అంశాలన్నీ కూడా రాజకీయంగా ప్రజలు గమనిస్తా ఉన్నారు. కాబట్టి మేము డిమాండ్ చేసేది ఒకటే, మనం కులగన్న చేసుకున్నాం, ట్రిపుల్ టెస్ట్ పాస్ అయినాం, అన్ని రకాలుగా కరెక్ట్గా ఉన్నాం. ఇది సరైన తరుణం రిజర్వేషన్ ఇవ్వడానికి. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి 8 మంది ఎంపీలు తక్షణం రాజీనామా చేయాలి. వాళ్ళు రాజీనామా చేస్తే బీసీ బిల్లు నడుచుకుంటూ వస్తుంది తెలంగాణకు. వాళ్ళు రాజీనామా చేయాలి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న 8 మంది ఎంపీలు ఈ అంశాన్ని వాళ్ళ రాహుల్ గాంధీ గారి చేత పార్లమెంట్ లో మాట్లాడించాలి. ఇంతవరకు రాహుల్ గాంధీ గారు మాట్లాడలే, ఇంతవరకు ప్రియాంక గాంధీ గారు మాట్లాడలే, ఇంతవరకు సోనియా గాంధీ గారు మాట్లాడలే. సో ఈ అంశాలు రెండు జరిగినట్టయితేనే ఈ 42% బీసీ బిల్లు పాస్ అయ్యేటటువంటి ఆస్కారం ఉంటది. కాబట్టి ఒకటే డిమాండ్, బీజేపీ నాయకులు రాజీనామా చేయాలి. కాంగ్రెస్ నాయకులు వాళ్ళ పార్లమెంట్ లో వాళ్ళ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారితో మాట్లాడించాలి, లేదంటే రాజీనామా చేయాలి. కాంగ్రెస్ చాలా క్లియర్ గా చెప్తుంది, బీసీ బిల్లు పైన, బీసీ రిజర్వేషన్ పైన చిత్తశుద్ధితో ఉన్నామని చెప్పేసి. కలిసి రావాలని చెప్తున్న పార్టీలు రాకపోగా విమర్శలు చేస్తున్నారని ఆరోపిస్తుంది. చిత్తశుద్ది ఉంటే జీవో 9 అంత హడావుడిగా ఇవ్వరండి. అసలు జీవో 9 దేనికి రిఫరెన్స్ తో ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు? మీరు సవరించిన పంచాయతీరాజ్ బిల్లుల్ని రిఫరెన్స్ చేసుకుని జీవో 9 ఇస్తే ఇవాళ సుప్రీంకోర్టులో నిలబడేది. దాన్ని రిఫరెన్స్ చేసుకుని ఇవ్వలేదు. కనీసం నువ్వు పాస్ చేసిన 42% బిల్లులు రిఫరెన్స్ ఇచ్చినా నిలబడి ఉండేది. అట్లా కూడా ఇవ్వలేదు. ఏదో గాలికి జీవో 9 ఇచ్చి మేము చేసేసినామని మాట్లాడితే ఏంది? అట్లా కుదరదు కదా. సో నేననేది ఏంటంటే, ఇవ్వాల్సినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్దితోని కులగన్న చేస్తుంటే ఇది జరిగేదే కాదు. కానీ అట్లా జరగకుండా నెపమంతా ఇంకో పార్టీ మీద నెట్టేసి ఏదో పబ్బం గడుపుకుందామంటే కుదరదు. బీసీలు అన్ని గమనిస్తున్నారు. ముఖ్యంగా ప్రధాన ద్రోహి బీజేపీ పార్టీ. ఇక్కడ వాళ్ళు ఖచ్చితంగా 8 మంది ఎంపీలు ఏమాత్రం పౌరుషం ఉన్నా, ఏమాత్రం బీసీల మీద ప్రేమ ఉన్నా రిజైన్ చేయాలి, తర్వాత మాట్లాడాలి. అంటే మీరు అన్నట్టు బీజేపీ డబుల్ గేమ్ ఆడుతుంది అనుకోవచ్చా కేంద్రంలో, రాష్ట్రంలో? 100% మోసం చేస్తున్నారు తెలంగాణ బీసీలను బీజేపీ పార్టీ. 8 ఎంపీలు గెలిచారు, ఒక్కనాడు మాట్లాడలే 42% రిజర్వేషన్ కావాలని. ఎందుకు మాట్లాడట్లేదు? మాట్లాడే చేత కాకపోతే రిజైన్ చేయాల్సిందని డిమాండ్ చేస్తారు. రైట్, చూస్తున్నాం కదా, బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కూడా చిత్తశుద్దితో బీసీ బిల్లు పైన, రిజర్వేషన్ పైన చిత్తశుద్ది పెట్టాలని చెప్తున్నారు. లేకపోతే తామంతా ఇలాగే రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేపడతామని